అందరికీ నమస్కారం. సోని యోగా ట్యుటోరియల్ కి స్వాగతం. ఈ రోజు మన ఈ వీడియోలో 14 డేస్ వెయిట్ లాస్ యోగా ఛాలెంజ్ కోసం నేర్చుకోబోతున్నాం. మన డే 1 నుంచి డే 14 వరకు కూడా కొత్త ఆసనాలని నేర్చుకుంటాము. ఏ ఒక్క ఆసనాన్ని కూడా మనము రిపీట్ చేయము. అయితే ఇవి ప్రాక్టీస్ చేయడానికి బిగినర్స్, ఫిట్నెస్ లవర్స్, స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ ప్రతి ఒక్కరికి కూడా సూట్ అవుతుంది. మన డే 1 నుంచి డే 14 వరకు కూడా డైలీ 5 కొత్త ఆసనాలను మనము ప్రాక్టీస్ చేస్తాము. ఇవి డైలీ మనం ప్రాక్టీస్ చేయడం వల్ల మన ఫ్యాట్ బర్న్ అవుతుంది, ఫ్లెక్సిబిలిటీ, మైండ్ ఫోకస్ మనం అన్నింటినీ కూడా కవర్ చేస్తాము. అయితే మనం డే 1లో 30 ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఇవి మీరు నాతో పాటు కూడా ప్రాక్టీస్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని షేర్ చేయండి. మన సోని యోగా ట్యుటోరియల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక 30 ఎక్సర్సైజెస్ మనం ప్రాక్టీస్ చేద్దాం. 30 ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఫస్ట్ది, మీరు ముందుగా మీ 2 చేతులని ఇలా మీ నడుము భాగాన్ని ఇలా ఉంచి, నెంబర్ 1 ఎక్సర్సైజ్, మీ తల భాగాన్ని ముందుకి వెనక్కి ముందుకి వెనక్కి ఇలా ఒక 10 టైమ్స్ చేయండి నేను చేసినట్లుగా. 1 2 3 4 5 6 7 8 9 10. ఇక నెంబర్ 2 ఎక్సర్సైజ్, 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు మనము రైట్ సైడ్ చేసాము, సేమ్ ఇలానే మనం లెఫ్ట్ సైడ్ చేస్తాము. 8 7 6 5 4 3 2 1. ఇక థర్డ్ ఎక్సర్సైజ్, మీ 2 చేతులను కూడా మీ భుజాలను ఇలా పట్టుకొని యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో 1 2 3 4 5 6 7 8. సేమ్ ఇలానే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో కూడా చేయాలి. 8 7 6 5 4 3 2 1. ఫోర్త్ ఎక్సర్సైజ్, ఇలా మనం స్టాండింగ్ పొజిషన్ లోనే ఉండి ఇలా మనం సైడ్కి అంటాము ఇలా. ఓకే, ఫస్ట్ మనం లెఫ్ట్ సైడ్ చేద్దాం 8 టైమ్స్. నెక్స్ట్ రైట్ సైడ్ మనం 8 టైమ్స్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8. సేమ్ ఇలానే మనం ఇప్పుడు రైట్ సైడ్ కూడా చేస్తాము. 8 7 6 5 4 3 2 1. నెంబర్ 5 ఎక్సర్సైజ్, మీ 2 కాళ్ళను కొంచెం దూరంగా ఉంచండి, కొంచెం దూరంగా. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఎక్సర్సైజ్, మీ 2 కాళ్ళను దూరంగా ఉంచి మీ తల భాగాన్ని మోకాలకు ఆనించండి. 1 2 3 4 5 6 7 8 9 10.
ఇలా 10 టైమ్స్ చేయండి. ఇక నెక్స్ట్ ఎక్సర్సైజ్, మీ 2 చేతులను ఇలా పైకి పెట్టి 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, నెక్స్ట్ ఎక్సర్సైజ్. ఈసారి మనం పడుకునే ఎక్సర్సైజెస్ చేస్తాము. ఇలా రిలాక్స్గా ఉండి మీ 2 కాళ్ళని ఇలా మడిచి మీ నడుము భాగాన్ని పైకి మళ్ళీ నేలకు ఆనించండి. అలా ఒక 10 టైమ్స్ చేస్తాము. 1 2 3 4 5 6 7 8 9 10. మీ 2 కాళ్ళను ఇలా సమానంగా చాచి నెక్స్ట్ ఎక్సర్సైజ్, కుడి కాలుని 1, ఓకే, నెక్స్ట్ ఎడమ కాలుని 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఎక్సర్సైజ్, 2 కాళ్ళను ఇలా పెట్టి 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఎక్సర్సైజ్, మీ 2 కాళ్ళను కొంచెం దూరంగా ఉంచండి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఎక్సర్సైజ్, మీ 2 కాళ్ళను జాయింట్స్ పైకి లేపండి. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఎక్సర్సైజ్, మన 2 మోచేతుల్లో కూడా కొంచెం ఇలా నేలకి సపోర్ట్ తీసుకొని మన చెస్ట్ ని పైకి లేపాలి. ఇలా మనం ఒక 10 టైమ్స్ చేద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఎక్సర్సైజ్, మీ చేతులు 2 ఇలా వేళ్ళని ఇలా జోడించి ఇలా మనం ఒక 10 టైమ్స్ చేస్తాము. 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఎక్సర్సైజ్, కాళ్ళని ఇలా దూరంగా ఉంచి మీ 2 అరచేతులు నేలకు ఆనించి సేమ్ డిస్టెన్స్ కాళ్ళని పాదాలని ఇలాగ ఉంచుతాం మనం.
వన్ సైడ్ రైట్ సైడ్, వన్ సైడ్ లెఫ్ట్ సైడ్. ఇలా మనం ఒక 10 టైమ్స్ చేస్తాము. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. నెక్స్ట్ ఎక్సర్సైజ్. 1 2 3. కింద చూడండి, నేను పాదాలను పైకెత్తి వేళ్ళ మీద ఆనుతున్నాను. 4 5 6 7 8 9 10. ఓకే, ఈసారి మనం కుడి కాలుని ఎడమ కాలు తొడ మీద, ఎడమ కాలు పాదాన్ని కుడి కాలు తొడ మీద, ఇలా మనం ఒక 10 టైమ్స్ చేస్తాము. 1 2 3 4 ఓకే. నెక్స్ట్ ఎక్సర్సైజ్. కాళ్ళని కొంచెం ఇలా మడుస్తాం. ఓకే, ఇలా ఒక 10 టైమ్స్. చేతులు రెండింటిని పైకి ఉంచండి, నమస్కార స్థితిలో ఉంచండి. ఓకే, 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఎక్సర్సైజ్. 1 2 3 4. ఇలా ఒక 10 టైమ్స్. నెక్స్ట్ ఎక్సర్సైజ్. మీ రెండు చేతులను ఇలా చెస్ట్ పక్కన పెట్టి 1 2 ఇలా 10 టైమ్స్ చేయండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్. ఇలా ఒక 10 టైమ్స్. నెక్స్ట్ ఎక్సర్సైజ్. జస్ట్ ఎడమ కాలుని స్ట్రైట్ గా ఉంచి కుడి కాలుని మడిచి ఉంచండి. మీ రెండు చేతులను వెనక్కి ఉంచి 1 2 3 ఇలా ఒక 8 టైమ్స్ చేయండి.
సేమ్ ఇలానే ఎడమ కాలుని మడిచి కుడి కాలుని తిన్నగా ఉంచి 2 చేతులు వెనక పెట్టుకొని ఇటు ఒక 8 టైమ్స్ చేయండి. ఇప్పుడు మీ 2 కాళ్ళను తిన్నగా ఉంచి మీ 2 చేతులను ఎదరకు ఉంచి ఇలా కాలు చీల మండలాన్ని పట్టుకోండి. మీ తల భాగాన్ని మోకాలికి ఆనించడానికి ట్రై చేయండి. ఇలా మీరు ఒక 8 టైమ్స్ చేయండి. ఇవే మన ఈ రోజు డే 1లో 30 ఎక్సర్సైజెస్. డే 1 మీరు పూర్తిగా కంప్లీట్ చేశారంటే మీరు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారని ప్రౌడ్ గా ఫీల్ అవ్వండి. మనం డే 2లో 5 కొత్త ఆసనాలతో మనం కలుద్దాము. ధన్యవాదాలు. ఈ 30 ఎక్సర్సైజెస్ చేయడం వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటో తెలుసుకుందాము. శరీరంలోని కండరాలు ఫ్లెక్సిబిలిటీ పెరుగుతాయి. మనసు ప్రశాంతంగా మారుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. మంచిగా నిద్ర పడుతుంది. రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. మన శరీర ఆకృతి బాగుంటుంది. బరువు తగ్గడంలో మీకు ఈ 30 ఎక్సర్సైజెస్ చాలా బాగా సహాయపడతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తపోటు, షుగర్ వంటి వ్యాధులు నియంత్రణలో ఉంటాయి. జీర్ణక్రియ బాగా జరుగుతుంది. డిప్రెషన్, ఆందోళన తగ్గుతుంది. స్పైన్ నిటారుగా, శరీర ముద్ర సరిగా ఉంటుంది. శరీర ఎనర్జీ పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఏకాగ్రత, గుర్తించుకునే శక్తి పెరుగుతుంది.